టాటా 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 ట్రాన్స్ఫర్. హాయ్ అందరికి, ఈరోజు మనం ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన మస్ట్ వాచ్ ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీసెస్ ఏంటో చూద్దాం. అలా చూసే ముందు మన సినిమా ఛానల్ మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. 10th మూవీ వచ్చేసి సెకండ్ మ్యారేజ్ సిరీస్ ఈటీవీ వింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఈ సిరీస్లో స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే ఆకాష్ అండ్ చాందిని ఇద్దరు రీసెంట్లీ మ్యారేజ్ చేసుకుంటారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరికి ఇది సెకండ్ మ్యారేజ్. ప్రీవియస్ మ్యారేజెస్ వల్ల వచ్చిన మెమొరీస్, ట్రామాస్, ఇమోషనల్ బ్యాగేజ్ని క్యారీ చేస్తూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒకరికొకరు ఎలా అర్థం చేసుకున్నారు, ఆ పాస్ట్ని ఎలా ఓవర్కమ్ చేసి హ్యాపీ లైఫ్ బిల్డ్ చేసుకున్నారు అనేది ఈ సిరీస్లో మెయిన్ కాన్సెప్ట్. ఇంకా సిరీస్ స్టార్టింగ్ నుంచి సింపుల్గా అండ్ ప్లెజెంట్ టోన్లో స్టార్ట్ అవుతుంది. అన్నెసెసరీ డ్రామా లేకుండా కామెడీ అండ్ రొమాన్స్ని బ్యాలెన్స్ చేస్తూ స్టోరీ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు ఎక్కడా పెద్ద బోరింగ్ ఫీలింగ్ అనేది రాకుండా స్మూత్గా ఎంగేజ్ చేస్తుంది. కామెడీ కూడా ఓవర్గా ఫోర్స్ చేసినట్టు అనిపించదు. సిచ్యువేషన్కి తగ్గట్టు న్యాచురల్గా వస్తుంది కాబట్టి చాలా సీన్స్లో స్మైల్ తెప్పిస్తుంది. రొమాన్స్ని కూడా డీసెంట్గా హ్యాండిల్ చేశారు. మెయిన్ లీడ్స్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది కాబట్టి ఇమోషనల్ మూమెంట్స్ కూడా న్యాచురల్గా కనెక్ట్ అవుతాయి. సిరీస్లో క్యారెక్టర్స్ ఎక్కువే ఉండవు. మ్యాక్సిమం స్టోరీ హీరో అండ్ హీరోయిన్ క్యారెక్టర్స్ మీద రివాల్వ్ అవుతూ ఉంటుంది. అందుకే వీళ్ళిద్దరి జర్నీ మీద మనకి ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. 9th మూవీ వచ్చేసి ఎనలో హోల్స్ 3 నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమింగ్ అవుతుంది. నేను ప్రీవియస్ 2 పార్ట్స్ ఇంగ్లీష్లోనే చూశాను, కానీ ఈసారి తెలుగు డబ్బింగ్లో చూశాక డబ్బింగ్ క్వాలిటీ చాలా న్యాచురల్గా అనిపించింది. ఎనోలో క్యారెక్టర్కి వాయిస్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. సేమ్ స్ట్రేంజర్ థింగ్స్కి ఎవరు చెప్పారో ఆమె చెప్పింది ఈ మూవీకి కూడా. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే ఎనోలో హోమ్స్ మ్యారేజ్ ప్రిపరేషన్లో బిజీగా ఉంటుంది. కానీ ఆ టైంలోనే షెర్లాక్ హోమ్స్ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. బ్రదర్ని రెస్క్యూ చేయడానికి ఎనోలా మాల్టాకి ట్రావెల్ చేస్తుంది. అక్కడ ఒక డేంజరస్ కాన్స్పిరసీ, అన్ఎక్స్పెక్టెడ్ మిస్టరీస్, పవర్ఫుల్ ఎనిమీస్ ని ఫేస్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఈ జర్నీలో ఎలోనా ఎలాంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేసింది, మిస్టరీని ఎలా సాల్వ్ చేసింది, తాను ఎలా ప్రూవ్ చేస్తుంది అనేది మూవీలో మెయిన్ కాన్సెప్ట్. స్టోరీ సింపుల్గానే అనిపించినా స్క్రీన్ ప్లే మాత్రం ఆడియన్స్ని కంప్లీట్గా ఎంగేజ్ చేస్తుంది. ఇంకా మూవీలో ఫేసింగ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్ బేస్డ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మ్యారేజ్ ప్రిపరేషన్స్, షెర్లాక్ కిడ్నాపింగ్, ఇన్వెస్టిగేషన్ బిగినింగ్, ఈ ఈవెంట్స్ అన్ని క్విక్గా జరిగిపోతాయి. స్టార్టింగ్ నుండి ఆడియన్స్ మైండ్లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. సీన్ బై సీన్ ఇంట్రెస్టింగ్గా మూవ్ అవడం వల్ల ఎక్కడ లాగ్ అనిపించదు. కామెడీ కూడా సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ మాత్రం మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ అని చెప్పొచ్చు. ఇన్వెస్టిగేషన్ డీపర్ అవ్వడం, హిడెన్ సీక్రెట్స్ రివీల్ అవ్వడం, అన్ఎక్స్పెక్టెడ్ ట్విట్స్, మోరియారిటీ ఎంట్రీ, ఇవన్నీ స్క్రీన్ ప్లేని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తాయి. ప్రతి 15 మినిట్స్కి ఒక సర్ప్రైజ్ ఉంటుంది కాబట్టి ఆడియన్స్ ఇంట్రెస్ట్ అనేది కంప్లీట్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. యాక్షన్ సీన్స్ కూడా స్టోరీకి సపోర్ట్ చేస్తాయి. అన్నెసెసరీ ఫైట్స్ అయితే ఎక్కడ ఉండవు. ఇంకా క్లైమాక్స్ గురించి చెప్పాలంటే యూజువల్ మిస్టరీ మూవీస్లో ప్రిడిక్టబుల్ ఎండింగ్లా కాకుండా ఎమోషనల్గా కన్క్లూడ్ చేశారు. ఎనోలో ఒక ఇంపార్టెంట్ మారల్ డిసిషన్ కూడా తీసుకుంటుంది. షెర్లాక్ అండ్ ఎలోనా మధ్య ఎమోషనల్ బాండింగ్ కూడా క్లైమాక్స్లో చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంక ఎండింగ్ అయితే సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. మిల్లీ బాబీ బ్రౌన్ ఈ మూవీని కంప్లీట్గా తన షోల్డర్స్ మీద మోసిందని చెప్పొచ్చు. ఎమోషనల్ సీన్స్ అన్ని చాలా న్యాచురల్గా పెర్ఫామ్ చేసింది. ఎస్పెషల్లీ ఫోర్త్ వాల్ బ్రేకింగ్ సీన్స్ ఆడియన్స్ని డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేస్తాయి. ఈ ఫ్రాంచైజెస్లో నాకు నచ్చింది ఇదే. ఫోర్త్ వాల్ బ్రేకింగ్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ పార్ట్లో తన పెర్ఫార్మెన్స్ ప్రీవియస్ మూవీస్లో కన్నా ఇంకా మెచ్యూర్గా అనిపించింది. ఈ ఫ్రాంచైజ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సీక్వెల్ అని చెప్పొచ్చు. మిస్టరీ, అడ్వెంచర్, ఎమోషన్, కామెడీ, యాక్షన్ అన్ని బ్యాలెన్స్డ్గా ప్రెజెంట్ చేశారు. 8th మూవీ వచ్చేసి ప్రీతం అండ్ పెడ్రో సిరీస్ ఈ జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 6 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 30 మినిట్స్ అలా ఉంటుంది. ఇంకా సిరీస్లో స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే జీరో టెక్నాలజీ ఉన్న ఒక ఓల్డ్ స్కూల్ కాప్ సైబర్ క్రైమ్కి ట్రాన్స్ఫర్ అవుతాడు. అక్కడ ఒక జెన్యూన్ హ్యాకర్తో కలిసి మినిస్టర్ కొడుకు కిడ్నాప్ కేసుని ఎలా సాల్వ్ చేశారు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇంకా సిరీస్లో ఫస్ట్ 3 ఎపిసోడ్స్ మొత్తం క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ అండ్ స్టోరీ సెటప్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. పెడ్రో క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ నుంచి కామెడీ బాగా వర్కౌట్ అయింది. టెక్నికల్ గురించి ఏం తెలియని పోలీస్ ఆఫీసర్ గా సిచ్యువేషన్స్ అన్ని నేచురల్ కామెడీని జనరేట్ చేస్తాయి. ఫోర్స్డ్ కామెడీ కాకుండా క్యారెక్టర్ నుంచి ఆటోమేటిక్ గా నువ్వు తెప్పించేలా ఉంటాయి. తర్వాత ప్రీతం ఎంట్రీ ఉంటుంది. టిపికల్ కమర్షియల్ హ్యాకర్ లాగా ఓవర్ సెటప్ కాకుండా చాలా సింపుల్ అండ్ గ్రౌండెడ్ క్యారెక్టర్ గా డిజైన్ చేశారు. సైబర్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా ఆడియన్స్ కి ఈజీగా అర్థమయ్యే విధంగా చూపించడం వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ సిరీస్ కి. ఇంకా సెకండ్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మినిస్టర్ కొడుకు కిడ్నాప్ కేసు స్టార్ట్ అవగానే స్టోరీ స్పీడ్ అందుకుంటుంది. అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ మూడ్ లో వెళ్తుంది సిరీస్ అనేది. మెయిన్ కేస్ తో పాటు సైడ్ క్యారెక్టర్స్ అండ్ సబ్ ప్లాట్స్ కూడా బాగా హ్యాండిల్ చేశారు. ఎక్కడా బోరింగ్ ఫీల్ రాకుండా ఫస్ట్ 3 ఎపిసోడ్స్ ని కంప్లీట్ చేస్తారు. ఇంకా థర్డ్ ఎపిసోడ్ ఎండింగ్ దగ్గర ఎక్సైట్మెంట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం బాగా క్రియేట్ చేస్తుంది. ఇంకా 4th ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాక కామెడీ కొంచెం తగ్గి థ్రిల్లర్ అండ్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ గా డామినేట్ చేస్తాయి. విలన్ మార్టిన్ క్యారెక్టర్ యాక్చువల్ డేంజర్ అప్పుడే క్లియర్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది. స్టోరీ టోన్ సడన్ గా డార్క్ అండ్ గ్రీటీ అట్మాస్ఫియర్ లోకి మారిపోతుంది.
కిడ్నాప్ కేస్, సైబర్ థ్రెట్స్, డిస్టర్బింగ్ ఎవిడెన్సెస్, ఎమోషనల్ సిచ్యువేషన్స్ అన్ని స్టోరీ ఇంటెన్సిటీని నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకెళ్తాయి. ఎలియర్ ఎపిసోడ్స్ లో చూపించిన ఫ్లాష్ బ్యాక్స్ అండ్ క్యారెక్టర్ కనెక్షన్స్ అన్ని ప్రీ క్లైమాక్స్ దగ్గర పర్ఫెక్ట్ గా కనెక్ట్ అవుతాయి. ఫోర్స్డ్ ట్విస్ట్ లా కాకుండా ఆర్గానిక్ స్క్రీన్ ప్లే మెయింటైన్ చేయడం బాగా వర్కౌట్ అయింది. ఇంకా క్లైమాక్స్ కంప్లీట్ గా హై స్టేక్స్ ఇన్వెస్టిగేషన్ ఫీల్ ఇస్తుంది. హీరో విలన్ కాన్ఫ్రంటేషన్ ఎంగేజింగ్ గా ఉంటుంది. మార్టిన్ మాస్టర్ మైండ్ ప్లాన్ ని రివీల్ చేసే విధానం అండ్ ఫైనల్ ఫేజ్ లో ఆడియన్స్ అయితే బాగా ఇన్వాల్వ్ చేస్తాయి. క్లైమాక్స్ కొంచెం రొటీన్ గానే ఉన్నా కూడా ఎండింగ్ అనేది సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది. ఫ్యూచర్ సీజన్ 2 కూడా మంచి లీడ్ ఇస్తూ ఎండ్ చేశారు సిరీస్ ని. 7th మూవీ వచ్చేసి 72 అవర్స్ మూవీ నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ తో స్ట్రీమింగ్ అవుతుంది. నేను ఈ మూవీ స్టార్ట్ చేసే ముందు అసలు ఈ మూవీ గురించి అసలు ఐడియానే లేదు. ఎలా ఉంటుందో వర్తా కాదా అని కూడా ఆలోచించలేదు. జస్ట్ రన్ టైం తక్కువగా ఉంది, ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోద్ది కదా అని క్యాజువల్ గా స్టార్ట్ చేశా. కానీ మూవీ కంప్లీట్ అయ్యాక మాత్రం ఎంత ఎంటర్టైన్ చేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ప్లెజెంట్ సర్ప్రైజ్ అనిపించింది. కానీ ఫ్యామిలీతో కలిసి చూసే మూవీ మాత్రం కాదు. ఎందుకంటే మూవీలో అడల్ట్ జోక్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఫ్యామిలీతో కలిసి చూడడానికి అయితే రికమెండ్ చేయను. అలానే ఇంగ్లీష్ కన్నా తెలుగు డబ్బింగ్ లో ట్రై చేయండి. డబ్బింగ్ మాత్రం చాలా నేచురల్ గా ఉంది. కామెడీ టైమింగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, జో అనే ఒక వ్యక్తి జెన్జీ అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ కోసం ఒక బ్యాచులర్ పార్టీ గ్రూప్ చాట్ లో యాక్సిడెంటల్ గా యాడ్ అవుతాడు. అనుకోని కొన్ని పరిస్థితుల వల్ల బ్యాచులర్స్ తో కలిసి మైమీ ట్రిప్ కి వెళ్లాల్సి వస్తుంది. ఇంకా అక్కడ ఉన్న 3 days లో జో అండ్ తన బ్యాచులర్ ఫ్రెండ్స్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ని ఫన్నీగా చూపించడం ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. మూవీ స్టార్టింగ్ కొంచెం ఏంట్రా ఇది అనే ఫీలింగ్ రావచ్చు. కానీ వన్స్ మైమీ ట్రిప్ స్టార్ట్ అయ్యాక మూవీ కంప్లీట్ గా ఎంటర్టైనింగ్ మూడ్ లోకి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి కామెడీ గ్రాఫ్ అనేది కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సిచ్యువేషన్ కామెడీ అండ్ పంచ్ డైలాగ్స్ కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఫోర్స్డ్ జోక్స్ లా అనిపించవు. చాలా సీన్స్ లో ఆటోమేటిక్ గా నవ్వు వచ్చేస్తాయి. మెయిన్ లీడ్స్ మధ్య కెమిస్ట్రీ కూడా నేచురల్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళతో ఆడియన్స్ చాలా ఫాస్ట్ గా కనెక్ట్ అయిపోతారు. మూవీ మొత్తం ఒక సింగిల్ ఇష్యూ మీద కాకుండా ప్రతి కొన్ని నిమిషాలకి ఒక కొత్త ప్రాబ్లం లో ఇరుక్కుంటూ ఉంటారు. ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి చేసే అటెంప్ట్స్, మధ్యలో వచ్చే మిస్అండర్స్టాండింగ్స్, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కలిసి మూవీని ఫుల్ ఎనర్జెటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా మార్చేస్తాయి. దీనివల్ల మూవీ ఎక్కడ బోర్ అనిపించకుండా సింపుల్ గా ఒక పర్ఫెక్ట్ ఫ్లో లో వెళ్ళిపోతూ ఉంటుంది. కామెడీ మధ్యలో కొన్ని రిలేషన్షిప్ డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. అవి ఓవర్ ఎమోషనల్ గా కాకుండా రియలిస్టిక్ గా ఉంటాయి. క్యారెక్టర్స్ యొక్క ఎమోషన్స్ కూడా నీట్ గా బ్యాలెన్స్ చేశారు. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే కామెడీని కంటిన్యూ చేస్తూనే కొంచెం ఎమోషనల్ టచ్ తో మూవీని క్లోజ్ చేశారు. ఆ ఎమోషనల్ సీన్స్ కూడా ఆడియన్స్ మీద ఫోర్స్డ్ గా కాకుండా సింపుల్ అండ్ నీట్ వేలో ప్రెజెంట్ చేశారు. అదే క్లైమాక్స్ సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ అనేది ఇస్తుంది. 6th మూవీ వచ్చేసి ది రిటర్న్ మూవీ ఇప్పుడు జియో హాట్‌స్టార్ లో తెలుగు డబ్బింగ్ తో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా మూవీలో స్టోరీ లైన్ ని సింపుల్ గా చెప్పాలంటే, ఒక ప్రశాంతమైన హిల్ స్టేషన్ దగ్గర కొత్తగా డ్యూటీలో జాయిన్ అయిన ఎస్ఐ విజయ్ కి వచ్చిన వారంలోనే ఒక షాకింగ్ మర్డర్ కేసు ఎదురవుతుంది. అక్కడ దొరికిన బాడీ పార్ట్స్ మిస్టరీని సాల్వ్ చేయడంతో పాటు ఆ క్రైమ్ వెనకాల దాచి ఉన్న నిజాలు అండ్ వరుస నేరాలకు సంబంధించిన రహస్యాలు ఎలా బయట పెట్టాడు అనేది మూవీలో మెయిన్ కాన్సెప్ట్. ఇంకా సినిమా ఓపెనింగ్ చాలా ప్రామిసింగ్ గా స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ సెటప్, మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్, హిల్ స్టేషన్ అట్మాస్ఫియర్ అన్ని ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. కానీ వన్స్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక సినిమా కంప్లీట్ గా గేర్ మారుస్తుంది. ఇన్వెస్టిగేషన్ డీపర్ లెవెల్లోకి వెళ్ళడంతో స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా మారుతుంది. ఒక్కొక్క క్లూని రివీల్ చేయడం, కొత్త క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ చేయడం, మిస్టరీ లేయర్స్ ఓపెన్ చేయడం అన్ని మనకి చాలా ఎంగేజింగ్ అనిపిస్తాయి. డైరెక్ట్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ తో చాలా క్లియర్ గా ఆడుకున్నారు. మనం ఒకటి అనుకుంటే స్టోరీలో ఇంకోటి జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న డల్నెస్ ని సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ కంప్లీట్ గా కంపోజిట్ చేశారు. థ్రిల్లర్ లవర్స్ మాత్రం ఈ సెకండ్ హాఫ్ నుంచి సినిమా మీద ఇంట్రెస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది. ఇప్పుడు మేజర్ హైలైట్ గురించి మాట్లాడుకుంటే, లాస్ట్ 20 minutes క్లైమాక్స్ బ్లాక్ మాత్రం సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. సినిమాలో ఎంతసేపు బిల్డ్ చేసిన సస్పెన్స్ కి పర్ఫెక్ట్ ప్లే ఆఫ్ లో ఉంటుంది. క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్ట్లు అండ్ షాకింగ్ రివిలేషన్స్ మనకి జెన్యూన్ గా సర్ప్రైజ్ చేస్తాయి. ముఖ్యంగా థ్రిల్లర్ ఫ్యాన్స్ కోసం పెట్టిన ఆ దృశ్యం రిఫరెన్స్ సీక్వెన్స్ మంచి గూస్బమ్ మూమెంట్ అని చెప్పాలి. దీంతో పాటు క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్ కూడా రా అండ్ రెస్టిక్ గా డిజైన్ చేశారు. వైలెన్స్ ఉన్నా కూడా స్టోరీ డిమాండ్ కి తగ్గట్టుగా ఉంటుంది. ఫైనల్ 20 minutes కంప్లీట్ అయ్యాక మనకి ప్రాపర్ థ్రిల్లర్ హై ఇస్తుంది. 5th మూవీ వచ్చేసి ది షీప్ డిటెక్టివ్స్. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ తో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన మిస్టరీ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇంకా ఈ మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఒక మంచి మనసున్న ఫార్మర్ తన షీప్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ లా చూసుకుంటూ ఉంటాడు. కానీ ఒక రోజు అతను మిస్టీరియస్ గా చనిపోతాడు. ఆ తర్వాత తన షీప్సే డిటెక్టివ్స్ గా మారి కిల్లర్ ఎవరు కనిపెట్టడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే మరి లాస్ట్ కనిపెట్టే లేదా అనేది మూవీలో మెయిన్ స్టోరీ. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే చాలా ప్లెజెంట్ గా స్టార్ట్ అవుతుంది. విలేజ్ అట్మాస్ఫియర్, ఫార్మర్ అండ్ షీప్ మధ్య ఉండే రన్నింగ్ సీన్స్ అనేవి చాలా నేచురల్ గా ఉంటాయి. ఫార్మర్ ప్రతిరోజు డిటెక్టివ్ స్టోరీస్ చెప్పడం, షీప్స్ వాటిని విని అర్థం చేసుకోవడం అనే కాన్సెప్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మర్డర్ జరిగిన తర్వాత స్టోరీ యాక్చువల్ ట్రాక్ లోకి ఎంటర్ అవుతుంది. షీప్స్ అన్ని కలిసి క్లూస్ వెతకడం, మనుషుల్ని అబ్జర్వ్ చేయడం, డిటెక్టివ్ టీమ్ లాగా బిహేవ్ చేయడం చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. కామెడీ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎక్స్పెషల్లీ తెలుగు డబ్బింగ్ వల్ల కొన్ని డైలాగ్స్ అయితే ఇంకా ఫన్ జనరేట్ చేశాయి.
ఫస్ట్ హాఫ్ ఓవరాల్ గా లైట్ హార్టెడ్ ఎంటర్టైన్మెంట్ తో ఫాస్ట్ ప్లేస్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో అయితే మిస్టరీ యాంగిల్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ డెప్త్ పెరుగుతుంది. ఒక్కొక్కరు రివీల్ అవ్వడం, సస్పెక్ట్స్ మీద డౌట్ క్రియేట్ చేయడం, కామెడీతో పాటు ఎమోషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. షీప్స్ కి వార్నర్ మీద ఉన్న ఎఫెక్ట్స్ ని ఎమోషనల్ గా చూపించడం సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ అని చెప్పొచ్చు. ఫైనల్ రివీల్ వరకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ ని బాగా మెయింటైన్ చేశారు మూవీ మేకర్స్. మర్డర్ మిస్టరీ మూవీస్ ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం ఈ సెకండ్ హాఫ్ ఇంకా పనిస్తుంది. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే ఈ క్లైమాక్స్ సినిమాకి మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. కిల్లర్ రివీలింగ్ సీన్స్ అనేవి సాటిస్ఫైయింగ్ గా ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ మొత్తం కంప్లీట్ అయ్యాక వచ్చే ఎక్స్ప్లెనేషన్ సీన్స్ కూడా కన్వీనియన్స్ గా అనిపిస్తాయి. అలాగే క్లైమాక్స్ లో ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది. కామెడీతో స్టార్ట్ అయిన సినిమా ఒక లైట్ హార్టెడ్ ఆర్ట్ టచింగ్ తో మూవీ అనేది ఎండ్ అవడం మంచి ఫీల్ ఇస్తుంది. ఫోర్త్ మూవీ వచ్చేసి బ్లాస్ట్ మూవీ నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ తో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా మూవీలో స్టోరీ లైన్ ని సింపుల్ గా చెప్పాలంటే ఒక ప్రొఫెషనల్ కరాటే మాస్టర్ ఫ్యామిలీ జోలికి పవర్ఫుల్ కార్పొరేట్ విలన్స్ వస్తారు. కానీ వీళ్ళు టార్గెట్ చేసిన నార్మల్ ఫ్యామిలీ వెనకాల డేంజరస్ మార్షల్ ఆర్ట్ స్కిల్స్ ఉంటాయి. ఆ హిడెన్ స్కిల్స్ బయటకు వచ్చాక ఆ యూజ్ కార్పొరేట్ ఎంపైర్ ని ఎలా ఎదుర్కొన్నారనే మాస్ యాక్షన్ సెటప్ తోనే మూవీ మొత్తం రన్ అవుతూ ఉంటుంది. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఫస్ట్ 15 minutes to 20 minutes క్యారెక్టర్ సెటప్, ఫ్యామిలీ ఎమోషన్స్, బ్యాక్ డ్రాప్ ఎస్టాబ్లిష్ చేయడానికి టైం తీసుకున్నారు. కొన్ని సీన్స్ అయితే ఓవర్ డ్రామాటిక్ గా అనిపించిన కార్పొరేట్ గ్యాంగ్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యాక సినిమా అనేది స్పీడ్ అందుకుంటుంది. ఎక్స్పెషల్లీ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ వరకు వచ్చే సీన్స్ మాత్రం ఫుల్ హై వోల్టేజ్ యాక్షన్ మూడ్ లో ఉంటాయి. స్టోరీలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే ఐడియా ఆడియన్స్ కి ముందే ఉన్న ప్రెజెంటేషన్ ఎగ్జిక్యూషన్ వల్ల ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ గా ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో క్రియేట్ చేసిన మూమెంట్ అన్ని ఆల్మోస్ట్ కంటిన్యూ చేశారు. ఎక్కువ డల్ మూమెంట్స్ లేకుండా యాక్షన్ బ్లాక్స్ తో సినిమా ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటుంది. కానీ మిడిల్ సెకండ్ హాఫ్ దగ్గర కొన్ని లాజిక్ మిస్ అయ్యే సీన్స్, రెగ్యులర్ కమర్షియల్ మూమెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. అయినా కూడా యాక్షన్ ఫ్లో వల్ల మూవీ ఎక్కడ బోర్ అనిపించదు. థర్డ్ మూవీ వచ్చేసి పర్మిలా అండ్ కో. ఈ మూవీ ఇప్పుడు G5 లో తెలుగు డబ్బింగ్ తో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోకుండా ఒక లోకల్ రౌడీ మర్డర్ కేసులు ఇరుక్కుంటారు. ఆ మర్డర్ కేసు నుంచి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ని అవాయిడ్ చేయడానికి ఆ ఫ్యామిలీ చేసే అటెంప్ట్స్, వాళ్ళకి ఎదురయ్యే సిచ్యువేషన్స్, కామెడీ, సస్పెన్స్ అండ్ క్రైమ్ ఎలిమెంట్స్ అన్ని కలిపి నడిచే స్టోరీనే ఈ మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఇంకా సినిమా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే మూవీ చాలా సింపుల్ అండ్ కూల్ గా స్టార్ట్ అవుతుంది. హీరో జయరామ్ ఫ్యామిలీని, ఆ ఇంట్లో ఉన్న క్యారెక్టర్స్ ని ఒకరొకరుగా ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ డిఫరెంట్ బిహేవియర్ అండ్ ఫన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఆ ఇంట్రడక్షన్స్ చూపించేటప్పుడే సినిమా లైట్ హార్టెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా అనిపిస్తుంది. అండ్ లోకల్ రౌడీ మర్డర్ కేసు జరిగిన తర్వాత మూవీ కంప్లీట్ గా వేరే మోడ్ లోకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ నుంచి సస్పెన్స్ స్టార్ట్ అయినా కూడా డైరెక్టర్ సీరియస్ థ్రిల్లర్ లా కాకుండా సిచ్యువేషనల్ కామెడీని మిక్స్ చేసి స్క్రీన్ ప్లే నడిపిస్తూ ఉంటాడు. అందుకే మూవీ ఎక్కడ హెవీగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ కన్ఫ్యూజన్, పోలీస్ నుంచి ఎస్కేప్ అవడం, ఫన్నీ సిచ్యువేషన్స్ ఇలాంటి నేచురల్ గా వర్కౌట్ అయ్యాయి. కొన్ని సీన్స్ కొంచెం స్లోగా అనిపించినా కామెడీ టైమింగ్ వల్ల ఆ ల్యాగ్ ని ఈజీగా కవర్ చేశారు. ఇంటర్వెల్ బ్లాక్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీ కూడా క్రియేట్ చేస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఇంటర్వెల్ తర్వాత ఒరిజినల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడే మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఎంట్రీ ఇస్తుంది. అదే మైస్కిన్ క్యారెక్టర్. మైస్కిన్ పోలీస్ ఆఫీసర్ గా స్క్రీన్ మీద కనిపించిన ప్రతి సీన్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. సీరియస్ ఫేస్ మెయింటైన్ చేస్తూనే డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ తో కామెడీ క్రియేట్ చేయడం హైలైట్ గా ఉంటుంది. ఎక్స్ప్రెషన్లీ యోగ్ బాబుతో వచ్చే కాంబినేషన్ సీన్స్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. రొటీన్ కమర్షియల్ థ్రిల్లర్స్ లా కాకుండా కామెడీ అండ్ వీటీ రైటింగ్ తో స్టోరీని ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ సస్పెన్స్ ని మెయింటైన్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. అయితే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ స్లో నరేషన్ వల్ల లెంతీగా అనిపిస్తాయి. అలాగే ప్రీ క్లైమాక్స్ దగ్గర స్టోరీ డ్రగ్స్ యాంగిల్ లోకి షిఫ్ట్ అవ్వడం అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. కొన్ని లాజిక్ లూప్ హోల్స్ కూడా కనిపిస్తాయి. కానీ కామెడీ గ్రాఫ్ అనేది ఎక్కడ డౌన్ అవ్వకపోవడం వల్ల సినిమాలో ఇంట్రెస్ట్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది క్లైమాక్స్ వరకు. ఇక క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే క్లైమాక్స్ బ్లాక్ మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ అనే చెప్పొచ్చు. అసలు కిల్లర్ ఎవరనేది రివీల్ అయ్యే సీన్ బాగా డిజైన్ చేశారు. ఆ రివీల్ న్యాచురల్ గా ఉంటుంది. ఫోర్స్డ్ ట్విస్ట్ లా అనిపించదు. లాస్ట్ లో ఇంకొక సర్ప్రైజ్ ట్విస్ట్ కూడా పెట్టి పార్ట్ 2 కి క్లియర్ హింట్ ఇచ్చారు. సినిమా కంప్లీట్ అయ్యేసరికి ఒక మంచి మూవీ చూసారా అనే ఫీలింగ్ కూడా వస్తుంది. సెకండ్ మూవీ వచ్చేసి సింగీతం. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ముందుగా స్టోరీ లైన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఒక విలేజ్ లో మనుషులు మాటలతో బదులు పాటలతో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఆ వింత పరిస్థితికి వెనుకున్న మిస్టరీ ఏంటి, దీన్ని హీరో ఎలా ఫేస్ చేశాడు అనేది మూవీలో మెయిన్ కాన్సెప్ట్. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే సినిమా స్టార్ట్ అయిన వెంటనే విలేజ్ అట్మాస్ఫియర్, మెయిన్ క్యారెక్టర్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. హీరో ఎంట్రీ సింపుల్ గా ఉంటుంది. స్టోరీ కంటే ఓల్డ్ బిల్డింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. విలేజ్ లో జరిగే స్ట్రేంజ్ సిచ్యువేషన్స్ అండ్ పాటలతో కన్వర్జేషన్స్ కాన్సెప్ట్ స్టార్టింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కానీ కొన్ని ప్లేసెస్ లో స్క్రీన్ ప్లే స్లోగా మూవ్ అవ్వడం వల్ల లాగ్ ఫీల్ అవ్వచ్చు. పర్టికులర్లీ మిడిల్ పోర్షన్స్ లో కొంచెం రిపిటేటివ్ ఫీల్ వస్తుంది. అందుకే ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి యావరేజ్ ఫీల్ వస్తుంది. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక సినిమా గ్రాఫ్ కంప్లీట్ గా మారిపోతుంది. క్యారెక్టర్స్ మోటివేషన్స్ క్లియర్ అవుతాయి. మెయిన్ కాన్ఫ్లిక్ట్ డెప్త్ ఇంక్రీజ్ అవుతుంది. ఎమోషనల్ సీన్స్ ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే ఎన్విరాన్మెంట్ మెసేజ్ ని ఫోర్స్ గా కాకుండా స్టోరీలో బ్లెండ్ చేయడానికి ట్రై చేశారు. కొన్ని సీన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. ఎస్పెషల్లీ లాస్ట్ 40 to 50 minutes లో వచ్చే పర్సన్స్ మాత్రం సినిమాకి స్ట్రాంగెస్ట్ అని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే స్పీడ్ పెరుగుతుంది. స్టోరీలో ఉన్న మిస్టరీ లేయర్స్ ఒకటోటిగా రివీల్ అవ్వడం స్టార్ట్ అవుతాయి.
ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ ఆడియన్స్ ని సినిమాలో ఇన్వాల్వ్ చేస్తే సినిమా మొత్తం ఎస్టాబ్లిష్ చేసిన మిస్టరీని క్లైమాక్స్ లో ఒక ఎమోషనల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేశారు. హీరో సాల్వ్ చేసిన సిచ్యువేషన్స్, విలేజ్ ఫ్యూచర్, ఎమోషనల్ ప్లే ఆఫ్ అన్ని క్లైమాక్స్ లో కలిసి వస్తాయి. అంతేకాకుండా ఇక్కడ ఎమోషనల్ టచ్ అనేది కూడా బాగా వర్కౌట్ అయింది. మాస్ ఎలివేషన్స్ కోసం కాకుండా ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ కోసం డిజైన్ చేసిన క్లైమాక్స్ ఇది. లాస్ట్ లో వచ్చే సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఆడియన్స్ ని ప్లెజెంట్లీ సర్ప్రైజ్ చేస్తుంది. ఇంకా ఫస్ట్ వచ్చేసి మాల్వో టైమ్స్ జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్ తో స్ట్రీమింగ్ అవుతుంది. రీసెంట్ టైమ్స్ లో సంగీతం మూవీ తర్వాత నన్ను అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మూవీ ఏదైనా ఉందానంటే అది ఇదే. ఇన్ఫాక్ట్ ఈ మూవీ నేను ఇప్పటికీ 5 or 6 టైమ్స్ చూసుంటా. ఓటీటీకి వచ్చిన తర్వాత ప్రతి రీవాచ్ కూడా కొత్త డీటెయిల్స్ నోటీస్ అవుతాయి. అండ్ అదే ఈ మూవీకి మెయిన్ స్ట్రెంత్ అని నా ఫీలింగ్. పర్సనల్గా చెప్పాలంటే మాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. ఫిల్మ్ మేకింగ్ మీద ఉన్న ప్యాషన్, సినిమా ఇండస్ట్రీ రియాలిటీని చూపించిన విధానం, రైటింగ్, క్యారెక్టర్స్, ఎమోషన్స్ అన్నీ కలిసి ఈ మూవీని చాలా స్పెషల్గా మార్చాయి. అందుకే నా పర్సనల్ లిస్ట్లో టాప్ 10 ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్లో ఈ మూవీ డెఫినెట్లీ ఒక ప్లేస్ ఉంటుంది. ఈ మూవీ అయితే జనరల్ ఆడియన్స్కి యావరేజ్గా అనిపించినా ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే మాత్రం ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. సో మిస్ అవ్వకండి. ఇంతకు మించి నేను ఈ మూవీ గురించి ఇంకేం చెప్పడం. అయితేనండి టాప్ 10 మస్ట్ వాచ్ మూవీస్ అండ్ వెబ్ సిరీసెస్ లిస్ట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.